సో ఈరోజు మనము స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా నార్మల్ సెమెన్ పారామీటర్స్ అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ లేదా స్పర్మ్ కౌంట్ యూజువల్గా మీ రిపోర్ట్లో 15 మిలియన్ ఉండాలి. దెన్ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ 32% ఉండాలి. మార్ఫాలజీ అంటే స్పర్మ్కి హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది. సో ఆ మార్ఫాలజీ 4% ఉండాలి. సో దీస్ ఆర్ నార్మల్ సెమెన్ పారామీటర్స్. సో కొంతమంది పేషెంట్స్కి కౌంట్ బాగా తక్కువగా ఉండొచ్చు, లేదా కొంతమందికి కొంచెం బార్డర్ లైన్లో ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం కొంచెం కౌంట్ అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మేల్స్కి కావచ్చు, ఫిమేల్స్కి కావచ్చు. మీ డైట్ కానీ మీకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ని కానీ మనం కొంచెం చేంజ్ చేసినట్లయితే సో మీకున్న చాలా మటుకు ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి వీలవుతుంది. సో ఇందులో ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఎటువంటి డైట్ తీసుకుంటున్నారు. డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇన్ కేస్ ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు, సో ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ ఇలాంటి కొంచెం హెల్దీ డైట్ అనేవి బాగా తక్కువ తీసుకుంటున్నట్టయితే, బాగా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, ఆయిల్ మసాలాలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నట్లయితే, సో ఫస్ట్ అవన్నీ గ్రాడ్యువల్గా తగ్గించినట్లయితే మీ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మీ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీలో కూడా మీకు సడన్గా కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 to 4 months తర్వాత మీరు చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డైటరీ మాడిఫికేషన్స్. సో మీరు ఆకుకూరలు, కూరగాయలు, అందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. సో న్యాచురల్గా లభించే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. సో ఆ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్మోకింగ్, డ్రింకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మినిమల్ థింగ్స్. దెన్ అట్లీస్ట్ రోజుకి ఒక 30 minutes అయినా మీరు ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ లేదు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక 30 minutes మీరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. డైట్ అండ్ ఎక్సర్సైజ్ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. సో అట్లీస్ట్ మనకు ఒక 6 to 7 hours ప్రాపర్ స్లీప్ ఉండడం ఇంపార్టెంట్. అంటే నైట్ ఎక్కువ టైం మేలుకొని డిస్టర్బ్డ్ స్లీప్గా ఉండి ఇటువంటి పేషెంట్స్కి మనము హార్మోన్ ఇంబ్యాలెన్స్ బోత్ మేల్స్లో ఫిమేల్స్లో ఇద్దరిలో ఎక్కువ ఉండడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ప్రాపర్ అట్లీస్ట్ ఒక 6 to 7 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్. అది ఉండేలాగా చూసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే సో ఎక్కువ హీట్ ప్రొడక్షన్ అయ్యే థింగ్స్ ఉంటాయి. కొంతమంది వెల్డర్స్ ఉంటారు, అంటే జాబ్ రీత్యా, ఆక్యుపేషన్ రీత్యా కొంతమంది. సో ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంచెం అలాంటివి కొంచెం కట్ డౌన్ చేయడానికి మనం ట్రై చేయాలి. అంటే ఎక్సెసివ్ హీట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సో అటువంటి ఫ్యాక్టర్స్ కూడా, సో మీ ఆక్యుపేషన్ కూడా ఏదైనా ఇలాంటివి ఎఫెక్ట్ చేస్తుందా అనేది కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. సో వెల్డర్స్ కానీ, ఎక్కువ హీట్ ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు కానీ, లేదా ఎక్సెసివ్ కొంతమంది కుకింగ్ ఈ ఫీల్డ్లో కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళకు సో డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ల్యాప్టాప్స్ ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా రోజు మొత్తం ల్యాప్టాప్స్ని యూస్ చేస్తూ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు సో వీళ్ళంతా ఏంటంటే ఎక్కువ హీట్ ప్రొడక్షన్ మూలంగా కొంచెం స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటివి మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్. సో ఇవన్నీ మీరు ఫాలో అయినట్లయితే కూడా ఇట్ విల్ టేక్ అరౌండ్ మినిమం 3 months. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది మనకి మినిమం 74 days పడుతుంది. ఇవన్నీ ప్రాపర్గా స్టార్ట్ చేసినట్లయితే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత నుంచి మనం చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే మీరు స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీని ఇంకా బెటర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.